అందరికీ నమస్కారం. మాధురీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఊర మిరపకాయలు లేదంటే చల్ల మిరపకాయలను కూడా పిలుస్తారు వీటిని. చాలా రుచికరంగా ఉంటాయి. ఒక్కసారి తయారు చేసుకుని పెట్టేసుకుంటే ఏడాది పైనే నిలువ ఉంటాయి. అన్నం, పప్పు, సాంబార్లోకి చాలా చక్కటి కాంబినేషన్ అండి. ముందుగా వీటి తయారీ కోసం పొడుగ్గా ఉన్న మిరపకాయలు తీసుకుని క్లీన్ చేసి పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. వీటిని చాకుతో ఇలా ఒక సైడు పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న గింజలను అస్సలు తీయకూడదు. ఇలా మొత్తం అన్నీ ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కిలో మిరపకాయలు తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 లీటర్ పెరుగుని తీసుకోండి. ఈ పెరుగుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని బాగా చిలుక్కోవాలి. మీకు అవకాశం ఉంటే ఇంట్లో తయారు చేసుకోండి, లేదంటే బయట పెరుగైనా పర్వాలేదు. 1 లీటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది కొంచెం చిలుక్కున్న తర్వాత 1 గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకుని ఇలా కవ్వంతో మళ్ళీ చిలుక్కోవాలి. మజ్జిగ మరీ పలచగా ఉండకూడదండి, అలాగని చిక్కగా అస్సలు ఉండకూడదు. ఇలా రెడీ చేసుకున్న మజ్జిగని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇందులోకి 100 గ్రాముల ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను కళ్ళుప్పు యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. కొంతమంది వామును కూడా యాడ్ చేసుకుంటారు, మీకు నచ్చితే అలా కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా మజ్జిగ కవ్వంతో బాగా చిలుక్కోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మజ్జిగ మరీ పలచగా ఉన్నట్లయితే ఊరిన తర్వాత అది వేస్ట్ అవుతుందండి, పడేసుకోవాల్సి వస్తుంది. అందుకని నేను మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఇలా మీడియంగా రెడీ చేసుకున్నాను అనమాట. చూడండి, ఈ మిరపకాయలన్నీ ఇందులో వేసేసి బాగా నొక్కి పెట్టాలి. మిరపకాయలకి బాగా మజ్జిగంతా పట్టేటట్లుగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి షేక్ చేస్తూ ఉంటే ఉప్పు అది కూడా కొంచెం కలుస్తుంది. చూడండి, 3వ రోజు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మిరపకాయలన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయి ఈ రకంగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని ఏదైనా కాటన్ క్లాత్ మీద కానీ లేదంటే మీకు అవైలబుల్ ఉన్న ప్లాస్టిక్ షీట్ మీద కానీ ఇలా ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. అలాగే మజ్జిగని కూడా 1 గంట పాటైనా ఎండ చూపించి లోపల పెట్టేసుకోండి, ఇంక సరిపోతుంది. ఈవినింగ్కి చూసారు కదా, ఈ రకంగా డ్రైగా తయారైపోతాయి మిరపకాయలు. ఇప్పుడు వీటిని మళ్ళీ మజ్జిగలోకి మనం యాడ్ చేసుకోవాలి. మజ్జిగ అంతా కంప్లీట్ అయిపోయే వరకు ఈ ప్రాసెస్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. చూడండి, ఈ రకంగా బాగా నొక్కి పెట్టేసి మళ్ళీ మజ్జిగ అంతా కంప్లీట్ అయిపోయే వరకు మార్నింగ్ ఎండబెట్టుకోవాలి, ఈవినింగ్ మళ్ళీ మజ్జిగలో యాడ్ చేసుకోవాలి. ఇలా 3-4 రోజులు కంటిన్యూ చేసి బాగా ఎండబెట్టిన తర్వాత నాకు ఈ రకంగా మిరపకాయలు రెడీ అయ్యాయండి. వీటిని ఎయిర్ టైట్ జార్లో కానీ లేదంటే కవర్లో కానీ పెట్టుకుంటే 1.5 ఇయర్ పైనే నిలవ ఉంటాయి. వీటిని ఎలా వేపాలో ఒకసారి చూపిస్తున్నాను. స్టవ్ మీద నూనె ముకుట్లో మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఫ్లేమ్ని ఇలా దోరగా వేయించుకోండి. ఇవి ఇమ్మీడియట్గా కలర్ వచ్చేస్తాయండి, ఎక్కువ టైం తీసుకోదు. చూడండి, మిరపకాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఏదైనా పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లోకి కానీ లేదంటే నార్మల్ ప్లేట్లో కానీ తీసుకోండి. పేపర్ నాప్కిన్తో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇలా నేను రెడీ చేసి పెట్టాను. చూడండి, ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. చక్కటి ఊర మిరపకాయలు లేదంటే చల్ల మిరపకాయలు రెడీ అయ్యాయి. అన్నం, పప్పు, సాంబార్ లేదంటే ముద్దపప్పు, మామిడికాయ పప్పు ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే మాధురీస్ ఫుడ్ ల్యాబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.